ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. మీతో ఒక మాట చెప్పాలని ఉన్నాను. అదేంటంటే మా ఊర్లో ఒక ఆమె పెన్షన్ కోసం ఎదురు చూసి చనిపోయింది. చాలా బాధగా అనిపించింది. ఆమెకి వాళ్ళ హస్బెండ్ చనిపోయి 2 years అవుతుంది, 2.5 years అవుతుంది, కానీ ఇంకా పెన్షన్ రాలేదు. పెన్షన్ కోసం సచివాలయం చుట్టూ తిరిగి చివరికి పెన్షన్ రాదని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంది. ఎందుకంటే ఆమెకి ఆధారం ఏమీ లేదు. సో అదైనా వస్తే కొంచెం ఆధారంగా ఉంటుంది అనేసి ఆమె అనుకుంది. కానీ అది ఎలా అంటే హస్బెండ్ పెన్షన్ తీసుకొని చనిపోయిన వాళ్ళకి మాత్రమేనంట పెన్షన్ ఇస్తారంట. హస్బెండ్కి పెన్షన్ లేకపోతే ఆమెకి రాయరంట. ఇంకా అలాగే చాలామంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. న్యూ పెన్షన్లు ఇప్పుడు రాస్తారా అనేసి ఎదురు చూస్తున్నారు, కానీ రాయట్లేదు. అలాగే ఎదురు చూసే పాపం నాకు చనిపోయింది. చాలా బాధగా అనిపించింది. నాకు ఎంతో ఏజ్ ఉంటుంది, ఒక 23 years ఉంటుంది అంతే. అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటారు. అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అంత ఇష్టం ఉండాలి కదా, అది ఆమె ఇష్టం. మనం అడగడానికి సరిపో అవును. ఎందుకలా చనిపోవడం అంటే ఆమెకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆర్థికంగా. సో పెన్షన్ కోసం తిరిగి కాళ్ళు అరిగేలాగా తిరిగింది. సచివాలయాల చుట్టూ తిరిగింది. ఎవరిని అడిగినా కూడా ఒక్కరు కూడా సమాధానం సరిగ్గా చెప్పేవారు కాదు. రాస్తారమ్మా, రాస్తాంలే, నీకు చెప్తానులే, ఏంటంత కంగారు అని అడిగేవారంట. ఒకసారి అన్న అడిగాను నేను, ఏ అమ్మా మీ హస్బెండ్ చనిపోయి 2 రోజులు అవుతుంది, ఇంకా పెన్షన్ రాలేదా అంటే, లేదమ్మా నాకు ఇంకా పెన్షన్ రాలేదు, 2.5 years అయిపోతుంది హస్బెండ్ చనిపోయి, ఇంకా పెన్షన్ రాలేదు. వాళ్ళు ఇచ్చి 4,000కి కాళ్ళు అరిగిలా తిరుగుతున్నానమ్మా. రోజు వాళ్ళ సచివాలయం చుట్టూ తిరుగుతున్నానమ్మా. ఇంకా పెన్షన్ రాలేదు. ఇది హస్బెండ్ చనిపోయిన వాళ్ళకి ఇస్తారంట. హస్బెండ్ ముందుగా పెన్షన్ తీసుకుని చనిపోయిన వాళ్ళకి ఇస్తారంట, మాలాంటి వాళ్ళకి ఇవ్వరంట అనేసి బాధపడింది. చివరికి ఆమె చనిపోయింది. ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు. పాపం చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్. పాపం కదా ఫ్రెండ్స్, ఇన్ని సంవత్సరాలు అవుతుంది తెలుగుదేశం పార్టీ నాకు, ఇంకా పెన్షన్ అమల్లోకి రాలేదు. దయచేసి ఒకసారన్నా దీని గురించి పట్టించుకోమని అడుగుతున్నాను. పేదలకు సాయం చేయడం మానేసి ఉన్న వాళ్ళకి, అన్నీ ఉన్న వాళ్ళకి సాయం చేస్తుంది ప్రభుత్వం. పేదలను కొద్దిగా పట్టించుకోవచ్చు కదా. అలాంటి వాళ్ళని మనం గైడ్ చేయాలన్నమాట. ఇలాంటి వాళ్ళని ఇవి చెడ్డ విషయాలు మనం సోషల్ మీడియాలో చెప్పుకుంటాం. ఇలాంటి మంచి విషయాలు చెప్పుకుంటే ఎవరు కోఆపరేట్ చేయాలి. పాపం అనిపించింది ఫ్రెండ్స్. అలాగే చాలామంది ఉన్నారు, వాళ్ళకి కూడా దయచేసి ఇంకా ముసలి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పటి నుంచో ఉన్న జగన్ ఉన్నప్పటి నుంచి ఉన్న పెన్షన్లు తప్ప కొత్తగా పెన్షన్లు ఏమీ రాయట్లేదు. ఎన్ని సంవత్సరాలు అవుతుందో పెన్షన్ రావడానికి అనిపిస్తుంది నాకైతే. ఒక్కసారి పట్టించుకోమని ప్రభుత్వానికి నా మనవి. దయచేసి మాటల్లో ఏమన్నా తప్పత్తాలు ఉంటే క్షమించమని కోరుకుంటున్నాను.